శర్వానంద్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా మనమే. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ: విక్రమ్, అనురాగ్ లండన్ లో క్లోజ్ ఫ్రెండ్స్. అనురాగ్ మరియు అతని భార్య ఒక యాక్సిడెంట్ లో చనిపోవడంతో బాబు బాధ్యత అనురాగ్ భార్యకు స్నేహితురాలైన సుభద్ర మరియు విక్రమ్ పై పడుతుంది. విక్రమ్, సుభద్ర బాబుతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. విక్రమ్ కేర్లెస్ గా ఉంటాడు మరియు సుభద్ర చాలా కేరింగ్ గా ఉంటుంది. అలాంటి ఇద్దరు తమ గొడవలు ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, బిడ్డను ఎలా సొంతం చేసుకుంటారు అనేది సినిమా కథ. పర్ఫార్మెన్సెస్: శర్వానంద్ తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీతో అలరించాడు. కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగా పండించాడు. కృతి శెట్టి అందంగా మరియు తన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో శర్వాతో ఆమె కెమిస్ట్రీ కూడా బాగుంది. చిన్న పిల్లాడిగా చేసిన విక్రమాదిత్య క్యూట్ గా ఉండటం సినిమాకు బోనస్. తులసి, సీత, రాహుల్ రామకృష్ణ వంటి మిగతా తారాగణం ఓకే. టెక్నికల్ వర్క్: మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి హేషం అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. చాలా పాటలు ఉన్నాయి, అవన్నీ సినిమాను చక్కగా ముందుకు తీసుకెళ్తాయి. సినిమా నేపథ్య సంగీతం అద్భుతం. సినిమా మొత్తం లండన్ లో షూట్ చేసి కెమెరా వర్క్ అద్భుతంగా ఉండటంతో సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ అంత గొప్పగా లేదు. సినిమా కథ చాలా మామూలుగా ఉంది, కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. లండన్ నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా మనమే. కామెడీ, రొమాన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్ కు మంచి స్కోప్ ఉంది. కానీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదనే చెప్పవచ్చు. శర్వానంద్, కృతి శెట్టి మరియు కామెడీ సినిమాకి ప్లస్. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అనేవి మైనస్. ఓవరాల్ గా చెప్పాలంటే రొటీన్ కథతో తెరకెక్కిన డీసెంట్ ఫ్యామిలీ డ్రామా మనమే. అయినా శర్వానంద్ సూపర్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫీల్ గుడ్ మూమెంట్స్, సాంగ్స్ ఈ వీకెండ్ లో సినిమాని చూడదగ్గవిగా చేస్తాయి.